20 MCQs నేను మీకు నేర్పిస్తాను. మిత్రులకు తెలియజేసేది ఏమంటే, మొదటిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయటము, అలాగే చూసిన వారైతే మాత్రము తప్పకుండా షేర్ చేయటము, లైక్ చేయటము మర్చిపోవద్దు. మరొక విన్నపం ఏమిటంటే, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు గత వీడియోను చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనే వాటిని చెప్పినాను. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ యొక్క మీనింగ్స్ 30 minutes వీడియో. ఆ వీడియోలో చాలా అర్థవంతంగా తెలుగు టు ఇంగ్లీష్లో మీకు అనేకమైనటువంటి పదాలు, అవి 6th standard నుంచి 10th standard వరకు ఉన్నటువంటి వొకాబులరీ అన్నిటిని కూడా మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్గా తెలియజేశాను. అయితే ఈ వీడియోను చూడటం వల్ల 2 బెనిఫిట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే 20 MCQస్ని మనము ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉంటుంది. రెండవది గత వీడియోలో చెప్పినటువంటి ఉన్నవే కాకుండా కొత్త వర్డ్స్ కూడా మనకు మధ్య మధ్యలో కనిపిస్తుంటాయి. వాటిని కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మొదటి నుంచి చివరి దాకా వీడియో చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడము, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ చూడండి. పిక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. పిక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిటోర్. పిక్ ద వర్డ్ డిటోర్ యొక్క అర్థం ఏంటో చేయమన్నాడు. డిటోర్ యొక్క పిక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిటోర్. దీనికి ఏ షార్ట్ రూట్ వీ టేక్ టు అవాయిడ్ ఏ డేంజర్, ఏ లాంగర్ రూట్ వీ టేక్ టు అవాయిడ్ ఏ డేంజర్, ఏ లాంగర్ రూట్ వీ టేక్ టు అవాయిడ్ ఏ ప్లెజర్ అన్నాడు. ఏ షార్టర్ రూట్ వీ టేక్ టు అవాయిడ్ ఏ ప్లెజర్. ముందు అసలు డీటోర్ అంటే ఏందో మనకు తెలియాలి కదా. దీని అర్థం ఏమిటంటే చిన్న మార్గము లేదా డొంకదారి, దొడ్డిదారి అనేటువంటి అర్థం. ఆ కాన్సెప్ట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. మిత్రులకు అర్థమైంది అనుకుంటాను. రెండో దానికి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. చూస్ ద రైట్ వర్డ్ విత్ ద మీనింగ్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టాంబ్. మరొక మాట నేను చెప్తున్నాను ప్రియులారా, ఇక్కడ మీకు హైలైట్ చేసింది ఏదైతే ఉందో అది మనకు రైట్ క్వశ్చన్లో అడుగుతున్న విధానం. దానికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ కింద ఉన్నవి, అవి గమనించండి. సో చూస్ ద రైట్ వర్డ్ విత్ ద మీనింగ్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టాంబ్. దీనికి అర్థం ఏంటి అని అడుగుతున్నాడు కదా. సో దీన్ని చూసినట్లయితే ఎపిగ్రామా, ఎపిటామ్, ఎపిటాప్, ఎపిగ్రాఫ్. ఇక్కడ ఆప్షన్ తప్పు, కొంచెం రివర్స్ పడింది, గమనించండి. చూస్ ద రైట్ వర్డ్ విత్ ద మీనింగ్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టాంబ్ అంటే సమాధి మీద చెక్కేటువంటి వాటిని ఏమని పిలుస్తారు? అసలు ఎపిగ్రామ్ అంటే ఏంటిది? ఎపిగ్రామ్ మీన్స్ చాటు పద్యము. మరి ఎపిటోమ్ అంటే ఎపిటోమ్ సారాంశము అని. ఎపిటాప్ అంటే శ్లోక గీతము లేదా చరమ శ్లోకము అని అర్థము. స్మృతి లేఖనం అని అర్థం. ఫోర్త్ వన్ ఎపిగ్రాఫ్. ఎపిగ్రాఫ్ అంటే రైటింగ్స్ అని అర్థం, దాని కిందకి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఈ 4 ఏం తీసుకుందాము? ఆప్షన్ ఏంటంటే చరమ గీతం, ఎపిటాప్. దానికి ఆప్షన్ 2 అనేది సరైనటువంటి ఆన్సర్, ఎపిటాప్. థర్డ్ వన్ చూద్దాం. ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆంథ్రోపాలజిస్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? ఆంథ్రోపాలజిస్ట్ యొక్క అర్థం ఏమిటి? ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఇక్కడ ఆప్షన్స్లో చూసినట్లయితే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, ప్రతిదీ తెలిసిన వ్యక్తి. వన్ హూ స్పీక్స్ టూ మచ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఏ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఫిట్ ఆరిజిన్. ఏ పర్సన్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఏ పర్సన్. ఇక్కడ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఎవ్రీథింగ్, ప్రతిదీ తెలుసుకున్న వ్యక్తి కాదు. స్పీక్స్ మచ్, తన గురించి తను మాట్లాడేది కాదు. సో ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే మైండ్ ఆఫ్ ద పర్సన్, ఇది మైండ్ గురించి మాట్లాడేది కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ నిర్మాణ శాస్త్రం గురించి తెలిసినటువంటి వ్యక్తిని. దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్లయితే ఏ పర్సన్ హూస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫారిన్ ఎక్స్ప్రెషన్ సైన్ డై. ఇక్కడ కొన్ని ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి మనకు 10th క్లాస్లో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీకు కంపల్సరీగా ఒక వీడియో పంపిస్తాను. అవి కూడా చాలా హెల్ప్ఫుల్. అకాడమీలో నుంచి నేను మీకు ప్రతి వీడియో చేసి పంపిస్తాను మిత్రులారా, గమనించండి. టెట్ కానీ, టీటెట్ అవ్వచ్చు, డిఎస్సి కావచ్చు, పీజీటీ, టీజీటీ, మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా చాలా వరకు ఉపయోగపడేటువంటి వర్డ్స్ మాత్రమే నేను టెక్స్ట్ బుక్లో తీసుకొని మీకు పంపించడం జరుగుతుంది. గమనించండి. మరి మొదటి నుంచి చివరి వరకు చూస్తూనే ఉండండి. సో ఇక్కడ సైన్ డై యొక్క అర్థం ఏంటి? ఒకటి ఇండెఫినెట్లీ అంటున్నాడు, డెఫినెట్లీ అంటున్నాడు, డెఫినిషన్ అని, డైటింగ్ అని. ఇక్కడ 4 ఆప్షన్స్కి మనం చూసినట్లయితే అనిశ్చితము, నిశ్చయము. రెండో దానికి డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా. ఒక డెఫినేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, డెఫినేషన్స్ ఉన్నాయి అని. కొన్ని పదాలు ఇస్తాడు, డెఫినేషన్ ఏంది అంటాడు కదా, నిర్వచనాలు. తర్వాత డైయింగ్ అంటే మరణించటము, ముగింపడము, మరి జీవితాన్ని ఆపటము అని అర్థం. సో ఇందులో సైన్ డై అనే దానికి అర్థం ఏంటంటే ఇండెఫినెట్లీ అనేటువంటి అర్థము. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 5th వన్ చూసినట్లయితే ఫైండ్ ద వర్డ్ హూస్ మీనింగ్ ఈస్
ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ రీజన్. అంటే ఎవరైతే హ్యూమన్ ప్రాబ్లమ్స్ని విత్ రీజన్తో సాల్వ్ చేస్తారో వాళ్ళని ఏమని పిలుస్తారు అంటున్నాడు. సో మనకి ఇక్కడ సైకార్టిస్ట్ అని ఒకటి, ఆంథ్రోపోలజిస్టు, రేషనలిస్ట్ అని ఇచ్చాడు. సో మనకు మొదటిగా చూసినట్టే సైకార్టిస్ట్ అంటే ఎవరు? మానసిక వైద్యుడు. రెండోది చూసినట్టే సైకాలజిస్ట్ అంటే ఎవరు? మనస్తత్వ శాస్త్రవేత్త. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరు? మానవ నిర్మాణ శాస్త్రజ్ఞుడు. తర్వాత రేషనలిస్ట్ అంటే ఎవరు? జాతీయవాది, జాతి కోసం ఎంతైనా చేసేటువంటి వ్యక్తి. సో దీనికి రైట్ ఆప్షన్ ఏంటంటే ద రైట్ ఆప్షన్ ఫర్ ఫిఫ్త్ వన్ ఈజ్ రేషనలిస్ట్. గుర్తుపెట్టుకోండి, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ ఏ రీజన్. ఒక సరైనటువంటి కారణం ఏదో ఒక రూపాన ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం కలిగిన వ్యక్తిని ఏమంటారంటే రేషనలిస్ట్ అని అంటారు. మరొక దానికి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్లయితే వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ స్టడీస్ ఎర్త్క్వేక్. ఇక్కడ ఏమంటున్నాడు? ఎర్త్క్వేక్ల గురించి చదివే ఉన్నటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు అని అన్నాడు. మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. జియాలజిస్ట్ అంటున్నాడు, సెస్మాలజిస్ట్ అంటున్నాడు, మెటీరియాలజిస్ట్ అంటున్నాడు, ఆర్కియాలజిస్ట్. మీకు ఆల్రెడీ వీటి యొక్క అర్థాలు తెలిసి ఉండొచ్చు. మరొకసారి చూడండి. జియాలజిస్ట్ అంటే ఎవరు? శాస్త్రవేత్త అని అర్థం. మరి రెండవ దాన్ని చూసినట్లయితే సెస్మాలజిస్ట్ అంటే భూకంప శాస్త్రవేత్త, అంటే భూకంపాలు ప్రకంపనాల గురించి తెలిసినటువంటి వ్యక్తి. మెటీరియాలజిస్ట్ అంటే వాతావరణ నిర్మాణ శాస్త్రవేత్త. ఆర్కియాలజిస్ట్ అంటే పురాతత్వ శాస్త్రవేత్త. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు? స్టడీస్ ఆఫ్ హూ స్టడీస్ ఎర్త్క్వేక్ గురించి తెలిసిన వ్యక్తిని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే భూకంపాల గురించి, కాబట్టి సెస్మాలజిస్ట్ అని అంటారు. మరి మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వెళ్దాం. వాట్ డూ యూ కాల్ ఏ పర్సన్ హూ వాక్స్ ఆన్ ఏ టైట్ రోప్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనంటే వాకింగ్ ఆన్ ద టైట్ రోప్. సో దీనికి సరైనటువంటి అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ అక్రోబాట్ అని ఒకటి, జాగ్లర్ అంటున్నాడు, ట్రాపర్ అంటున్నాడు, ఎక్విలిబ్రిస్ట్ అని అంటున్నాడు. 4 పదాలు ఉన్నాయి. ఈ కొత్త వర్డ్సే కదా. మరి వీటి యొక్క అర్థాలు ఏంటంటే అక్రోబాట్ అంటే శ్రమజీవి. రెండు, జాగ్లర్ అంటే మనకు తెలుసు గారడి విద్య చేసేటువంటి వాడు. ట్రాపర్ అంటే ఉచ్చు బిగించేటువంటి వాడు లేదా వేటగాడు అని అర్థం. తర్వాత ఎక్విలిబ్రిస్ట్ అంటే ప్రమాదకర కదలికలతో అండ్ బ్యాలెన్స్ చేయడంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ప్రమాదకరమైనటువంటి సాహసాల మీద నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని అని అంటాడు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వాట్ డూ యూ కాల్ ఏ పర్సన్ హూ వాక్స్ ఆన్ ఏ టైట్ రోప్. సో దీనికి అర్థం ఏం చెప్పుకోవచ్చు అంటే 4th వన్ ఎక్విలిబ్రిస్ట్ అనొచ్చు. ఎందుకంటే ప్రమాదకర కదలికలలో బ్యాలెన్స్ చేయడంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి అనేది దీని అర్థం. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th వన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ మేక్స్ అండ్ రిపేర్స్ షూస్. ఇక్కడ ఏమంటున్నాడు? టర్మ్ దేనికి? మేకింగ్ అండ్ రిపేరింగ్ షూస్. సో దాన్ని టైలర్ అంటే మనకు తెలుసు, కాబ్లర్, డిజైనర్, కార్పెంటర్. వీటి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సో టైలర్ అంటే తెలుసు మనకు, డిజైనర్ తెలుసు, కార్పెంటర్ తెలుసు. సో రైట్ ఆప్షన్ ఈజ్ కాబ్లర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 9, వాట్ డూ యూ కాల్ ఏ పర్సన్ హూ స్కిల్డ్ ఇన్ మేకింగ్ బ్రెడ్, కేక్స్ అండ్ పెస్ట్రైట్స్. ఇక్కడ 3 ఇస్తున్నాడు. ఒకటి ఏమంటున్నాడు? బ్రెడ్, రెండవది కేక్స్, మూడవది ప్యాస్ట్రీస్. ఈ మూడింటిని చేసే వాళ్ళని ఏమని పిలుస్తారు అన్నాడు కదా. 1 చెఫ్, రెండవది వెయిటర్, మూడవది బేకర్, నాలుగోది వచ్చేసి బచ్చర్. ఈ 4 గురించి మనం చూసినట్లయితే ఈ 4 ముందు వాటి అర్థాలు ఏంటో చూద్దాం. చెఫ్ అంటే మనకు తెలుసు వంట తయారు చేసేటువంటి వ్యక్తి. వెయిటర్ అంటే మనకు తెలుసు దాన్ని సర్వింగ్ చేసేవారు. బేకర్ అంటే తినుబండారులు తయారు చేసేటువంటి వ్యక్తి. బచ్చర్ అంటే ఎవరు? కసాయి వాడు. సో రైట్ ఆప్షన్ ఫర్ దిస్ 9th క్వశ్చన్. 9th దానికి రైట్ ఆన్సర్ ఏంటంటే బేకర్. ఎందుకు? వంట వండేవాడిని మనం ఏమని పిలవం? స్కిల్డ్ మేకింగ్ ఇన్ బ్రెడ్, కేక్స్ అండ్ ప్యాస్ట్రీస్ అంటే బేకర్. సో నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, ఇంకో దానికి వెళ్దాం. మరి 10th వన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ కంపైల్స్ ఏ డిక్షనరీ కంపైల్ చేసే వాళ్ళని ఏమని పిలుస్తామని అడుగుతున్నాడు ఇక్కడ కదా. లెక్సికోగ్రాఫర్ ఉంది, లింగ్విస్ట్ ఉంది, గ్రామరియన్ ఉంది, స్కాలర్ ఉంది. సో దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటంటే లెక్సికోగ్రాఫర్ అంటే ఎవరు? నిఘంటువుల యొక్క గురించి చేసేవాడు, నిఘంటువులు తయారు చేసేవారు. సో లింగ్విస్ట్ అంటే భాష నైపుణ్యం కలిగిన వారు, గ్రామరియన్ అంటే గ్రామర్ పైన, స్కాలర్ అంటే మంచి చదివేటువంటి విద్యావేత్త. సో దీంట్లో మనకు రైట్ ఆప్షన్ ఏంటంటే లెక్సికోగ్రాఫర్. రైట్. సో మరి నెక్స్ట్ 11th దానికి వెళ్దాం. వాట్ డూ యూ కాల్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ నో గవర్నమెంట్ ఆర్ రూల్స్. మనకి ఇక్కడ ఏమంటున్నాడు? నో గవర్నమెంట్, బిలీవ్స్ ఇన్ నో గవర్నమెంట్ ఆర్ రూల్స్. నో గవర్నమెంట్ మీద కావచ్చు, తర్వాత రూల్స్ చట్టం మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తి నో గవర్నమెంట్ అన్నాడు. అనేవారంట అనార్కిస్ట్, రెబల్, రెవల్యూషనరీ అండ్ యాక్టివిస్ట్. ఈ 4 యొక్క
అర్థాలు ఏంటో ముందు మనం చూద్దామా. మొట్టమొదటి చూస్తే అనార్కిస్ట్ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కలిగిన వాడు, అరాచకవాది అని తెలుసు. ఓకే, రెబల్ అంటే మనకు తెలుసు అండి, తిరుగుబాటు చేసేటువంటి. రెవల్యూషనరీ తెలుసు కదా మనకు. రెవల్యూషన్ అంటే ఒక మార్పు తీసుకురావాలనుకోండి. యాక్టివిస్ట్ అంటే అన్ని విషయాల్లో యాక్టివ్గా పాల్గొనే వ్యక్తి అనేది. సో దీనికి రైట్ ఆప్షన్ ఏంటంటే చెప్పండి, అనార్కిస్ట్. ఇది ఎందుకంటే దీని అర్థం ఏంటంటే ప్రభుత్వానికి లేదా మిగతా వాటికి అరాచకవాది లేదా వ్యతిరేకవాది అని అర్థం. రైట్. 12th క్వశ్చన్ మనం చూసినట్లే, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ ఈస్ ఓవర్లీ కన్సర్న్డ్ అబౌట్ దేర్ హెల్త్. సో అంటే ఒక వ్యక్తి కన్సర్న్డ్ అబౌట్ ఎ పర్సన్ హూ ఈస్ ఓవర్లీ కన్సర్న్ అబౌట్ హెల్త్ గురించి ఎక్కువగా కన్సర్న్ అయ్యేవాడు. డాక్టరా, లేదంటే హైపోకాండ్రియా, సర్జియన్ ఆర్ పేషెంట్స్. ఓకే, తన గురించి వరి అయ్యేటువంటి వ్యక్తిని మనం ఇక్కడ ఏమైనా డాక్టర్ వరి అవుతాడండి? కాదండి. సర్జియన్ అంటే కూడా మనకు డాక్టర్ కదా, అతను అవుతాడా? పేషెంటా? కదా. నాకు అంటే ఏ పర్సన్ హూ ఈస్ ఓవర్లీ కన్సర్న్డ్, అమ్మో నాకు చూసిందల్లా ఈ జబ్బు ఉంది అనుకునేవాడిని ఏమంటామంటే హైపోకాండ్రియాక్ అని అనుకుంటావచ్చు. రైట్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. 13th మనం చూసినట్లయితే, వాట్ డూ యూ కాల్ ఏ పర్సన్ హూ కలెక్ట్స్ అండ్ స్టడీస్ కాయిన్స్ అండ్ మెడల్స్. బాగా గుర్తుపెట్టుకొని, కాయిన్స్ మీద స్టడీ చేసే వాళ్ళని మనం ఏమని పిలుస్తాము? న్యూమిస్టమాటిస్ట్ అంటే ఎవరు? నాణ్యాలను తయారు చేసేవాడు. జియాలజిస్ట్ అంటే ఎవరు? భూగర్భ శాస్త్రవేత్త, భూగర్భాల గురించి తెలుసుకున్నాడు, భూమిని గురించి. నెక్స్ట్ ఫిలాటలిస్ట్ అంటే ఎవరు? తపాలా బిల్లులు కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి అని. తర్వాత ఇక్కడ ఇంకొచ్చినట్టయితే కార్టోగ్రాఫర్ అంటున్నాడు. కార్టోగ్రాఫర్ అంటే ఎవరు? పటాలు, మ్యాపులు గీయడంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. సో దీనికి రైట్ ఆప్షన్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఏమంటుందండి, న్యూమిస్మాటిస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది దానికి అర్థం. రైట్. 14th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ట్రావెల్స్ టు ఫారిన్ కంట్రీ ఫర్ రిలీజియస్ పర్పస్. మిత్రులారా, ఇక్కడ గమనించండి, ఏమడుగుతున్నాడు క్వశ్చన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఏమడిగాడంటే రిలీజియస్ పర్పస్. యాక్చువల్గా మనకు ట్రావెలర్ అని అంటే ట్రావెల్ చేసే వ్యక్తిని అయితే టూరిస్ట్ అంటాం, కానీ ఇక్కడ ఏమన్నా తెలుసా, ట్రావెల్ టు ఏ ఫారిన్ కంట్రీ రిలీజియస్ పర్పస్. ఇది గమనించాలి. రిలీజియస్ పర్పస్ మీద ట్రావెల్ చేసే వాళ్ళని ఏమంటారు? ఒకటి టూరిస్ట్ అన్నాడు, రెండోది పిలిగ్రిమ్ అంటున్నాడు, మూడోది నోమోడ్ అంటున్నాడు, అడ్వెంచర్స్ అంటాం. ఒక టూరిస్ట్ అంటే మనకు తెలుసు, ప్రయాణం చేసేవాళ్ళని. పిలిగ్రిమ్ అంటే ఎవరు? యాత్రికుడు అని అర్థం. నోమోడ్ అంటే ఎవరు తెలుసా? దేశ దిమ్మరి, తిరుగుతూ ఉండేవాడని. అడ్వెంచర్ అంటే ఎవరు? సాహస కార్యాలు చేసేటువంటి వాడు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక ట్రావెలర్ ఫర్ ఫారిన్ కంట్రీ విత్ రిలీజియస్ పర్పస్ అన్నాడు. సో ఆన్సర్ పిలిగ్రిమ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ డూ యూ కాల్ ఏ పర్సన్ హూ ఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్లు అంటే ఇన్ఛార్జ్ అని అడుగుతున్నాడు. మ్యూజియంకి లేదా ఆర్ట్ గ్యాలరీకి ఏమని పిలుస్తారు? అతని క్యూరేటర్ అంటున్నాడు, ఆర్టిస్ట్ ఆర్ హిస్టారియన్ ఆర్ డోసెంట్. 4 ఉన్నాయి ఇక్కడ. 4 చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే క్యూరేటర్ అంటే ఎవరంటే ఇన్ఛార్జ్ లేదా నిర్వాహకుడు, నిర్వహించేటువంటి వ్యక్తి. సో ఆర్టిస్ట్ అంటే ఏమన్నా మనకు ఆల్రెడీ ఆర్ట్లు గీయడం. హిస్టారియన్ చరిత్ర గురించి తెలిసిన. డోసెంట్ అంటే ఏం తెలుసా? సందర్శకులకు మార్గనిర్దేశం చేసి ప్రదర్శనల గురించి వివరించే వ్యక్తి, వాటి గురించి అది వివరించేటువంటి వ్యక్తి. సో దీంట్లో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఇన్ఛార్జ్ అన్నాడు కాబట్టి ఇతను ఏమంటామంటే క్యూరేటర్. మీరు డోసెంట్ అనేది కూడా రైట్ ఆన్సర్ ఏమని అనుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే సందర్శకులకు మార్గనిర్దేశం చేసి ప్రదర్శనల గురించి వివరించే వ్యక్తి డోసెంట్ అంటారు. కానీ దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది ఇన్ఛార్జ్ కాబట్టి క్యూరేటర్ కిందకు వచ్చింది. గమనించండి మిత్రులారా. మరి 16th దానికి వెళ్ళిపోదాం. వాట్ డస్ పెనిన్సులా మీన్. పెనిన్సులా అంటే మనకు ఆల్రెడీ తెలిసింది. ఇది మన స్టడీస్లలో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి స్కూల్ సెక్షన్లో మనకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి మీకు. సో పెనిన్సులా అంటే 3 వైపులా నీరుండి ఒక పైపు భూభాగాన్ని అంటామని తెలుసు. సో ఏ ల్యాండ్ ఏరియా సరౌండెడ్ బై ఏ వాటర్ ఆన్ 3 sides. ఆప్షన్ 2 ఏ స్మాల్ ఐలాండ్. థర్డ్ వన్ ఏ డీప్ నారో వ్యాలీ విత్ స్టీప్ సైడ్స్. ఏ ఫ్లాట్ ఓపెన్ ప్లాట్. సో ఇక్కడ 1, 2 అన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఏది రైట్ ఆన్సర్ అంటే 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 3 sides వాటర్ ఉంటాయి కాబట్టి పెనిన్సులా అన్నాడు, 3 sides వాటర్. సో రైట్ ఆప్షన్ ఈజ్ దట్ వన్. దెన్ క్వశ్చన్ నెంబర్ 17. వాట్ డస్ ఆర్చిపెలాగో రెఫర్ టు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది? ఆర్చిపెలాగో అంటే ఏంది అని అడుగుతున్నాడు. సో దానికి ఆప్షన్ చూద్దాం. ఏ లార్జ్ డ్రై డిజర్ట్ ఒకటి. రెండవది ఏ స్టీప్ రాకీ హిల్, ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఏ వ్యాస్ట్ గ్రాసీ
ప్లెయిన్. అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిది? వాట్ డస్ ఆర్చిపెలాగో? ఆర్చిపెలాగో అంటే ఏంటి అసలు మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్చిపెలాగో అని అంటే ఆర్చిపెలాగో అంటే దీవుల సమూహము, దీవుల సముదాయము. సో దానికి ఆప్షన్స్ ఏ లార్జ్ ఇక్కడ ఏమన్నా తెలుసా? లార్జ్ డ్రై డిజర్ట్, లార్జ్ డ్రై డిజర్ట్. చూడండి, డిజర్ట్ అంటున్నాడు. ఏ స్ట్రోప్ రాకీ హిల్ అన్నాడు. ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? 4th వన్ వ్యాస్ట్ గ్రాసీ ప్లెయిన్. ఇట్లా మనం ఆప్షన్లోకి వెళ్ళామనుకోండి, దీవుల సముదాయము అన్నాడు కాబట్టి ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కిందకి వచ్చింది. దెన్ 18th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లాట్? ఇది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. దీని గురించి కూడా నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లాట్ అంటే మనకు ఫ్లాట్ అంటే తెలుసు కదా, ఏముండదండి, ఒక పీఠభూమి. ఏ స్మాల్ ఫాస్ట్ లో రివర్ అని, ఏ లో లయింగ్ మార్సీ ఏరియానా, ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్, లేదంటే ఏ స్టీప్ సైడెడ్ వ్యాలీ ఫార్మ్డ్ బై ఏ రివర్. 4 మనం చూసినట్లు ఫ్లాట్ అంటే ఇక్కడ ఏమన్నా ఫస్ట్ ఇది రాంగ్, ఎందుకంటే ఫాస్ట్ లోయింగ్ రివర్ అంటున్నాడు. రివర్ సంబంధించింది కాదు ఇది. ఏ లో లయింగ్ మార్సీ ఏరియా, చిత్తడి నేలలో అని కాదు. ఇక్కడ 3rd 4th వన్ కూడా ఎందుకు రాంగ్ అంటే ఫార్మ్డ్ బై రివర్స్, వ్యాలీ ఫార్మ్డ్ బై రివర్స్, ఇవేవి కాదు. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ ఎలివేటెడ్ పీఠభూమి అని అంటాం కదా, కాబట్టి 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ 19th వాట్ డస్ ఇస్తమాస్ మీన్? ఇంపార్టెంట్ పదం ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇస్తమాస్ అంటే ఏంటి? దీని అర్థం అసలు ముందు ఇస్తమాస్ అంటే మనకు తెలియదు కదా, భూసంధి అంటే మనకు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా, చాలా సోషల్ స్టడీస్లో వస్తుంది ఇది. కాబట్టి భూసంధి అనేది ఏందనేది అంటున్నాడు ఇక్కడ. సో ఏ నారో స్ట్రైప్ ఆఫ్ ల్యాండ్ కనెక్టెడ్ టు ద లార్జ్ ఐలాండ్ ఏరియా, ఏ లార్జ్ డీప్ బాడీ ఆఫ్ వాటర్, ఏ హై మౌంటైన్ రేంజ్, ఏ వైడ్ ఓపెన్ గ్రాస్ ల్యాండ్. ఈ 4 ఆప్షన్ దేనికి ఇందుకు వచ్చింది? భూసంధి అంటే భూభాగాలను కలిపేటువంటిది, పెద్ద విస్తారమైనటువంటి ఏరియాస్ను కవర్ చేసి కనెక్ట్ చేసేటువంటి సంధిని భూసంధి అంటామన్నాం కదా. సో దీనికి ఆప్షన్ వచ్చి ఏ నారో స్ట్రైప్ ఆఫ్ ల్యాండ్ కనెక్టింగ్ టు ఏ లార్జ్ ల్యాండ్ ఏరియా అనేది రైట్ ఆన్సర్. మరి చివరిగా చూసినట్లయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిసిపిసిస్? ఏమంటున్నాడు ఇక్కడ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిసిపిసిస్? దీని అర్థం అసలు ముందు ప్రిసిపిసిస్ అంటే ఏంటిదో తెలియాలి కదా. కొండ చర్యలు. ఏమంటారు దీన్ని? కొండ చర్యలు. సో ఏ వైడ్ డీప్ రివర్, ఏ ఫ్లాట్ ట్రీలెస్ ఆర్కిటిక్ రీజియన్, ఏ స్టీఫ్ క్లిప్ రాక్ ఫేస్, ఏ లార్జ్ అండర్ గ్రౌండ్ కేవ్. ఒక్కొక్కదాన్ని ఎలిమినేట్ చేద్దామా. డీప్ రివర్ అనేది కాదు, తర్వాత ఆర్కిటిక్ రీజన్ ట్రీలెస్ అన్న ఇది కూడా కాదు, తర్వాత అండర్ గ్రౌండ్ కేవా కాదు. మరి రైట్ ఆన్సర్ ఏమొస్తుంది దీనికంటే చెప్పండి? మనం ఆల్రెడీ తీసేసుకుంటూ వెళ్ళిపోయినాం కాబట్టి 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటంటే 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రిసిపిసిస్ అంటే స్ట్రీప్ క్లిప్ రాక్ ఫేస్ అని అర్థం. సో ఇంతటితో మనం ఈ క్లాసులో ముగించుకుంటున్నాము. ఇప్పటి వరకు మరి మిత్రులకు నేను చెప్తున్నది ఒకటే ఒక సలహా ఏంటంటే, మరి ఇక్కడ మనకు ఒక 20 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను మీ మధ్యకు తీసుకొచ్చి వాటిని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, నేను అడిగేది మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు వరకు నేను కంపల్సరీగా అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయటము, షేర్ చేయటం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అనేకులకు మీరు తెలియజేస్తే ఈ టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సికి ప్రిపేర్ అయ్యవచ్చు. ఇవి ఇంగ్లీషు కంపల్సరీగా ఇవి అకాడమీ బుక్లో నుంచి తీసుకున్నాను కాబట్టి చాలా వరకు మీకు యూస్ఫుల్ అవుతాయి. మరి ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉండండి. ముందు మీకు అనేకమైనటువంటి నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.